ఒక 10 years బ్యాక్ 2 ఫ్రెండ్స్ కలిసి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇద్దరికి ఫినాన్షియల్లీ ఫ్రీగా ఉండటం అండ్ వెల్త్ ను గ్రో చేయడం అనే సేమ్ డ్రీమ్ ఉంది. 10 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ స్టోరీస్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక్కో ఫ్రెండ్ కి తన ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఫ్లరిష్ అయింది అండ్ ఇంకో ఫ్రెండ్ స్ట్రగుల్ అవుతున్నారు. ఒక స్టాక్ ఎలా విన్నర్ అవుతుంది? స్టడీ గ్రోత్, స్ట్రాంగ్ ఫినాన్షియల్స్, ఇండస్ట్రీలో స్టాండ్ అవుట్ చేసే వాటిని బట్టి మనం విన్నింగ్ స్టాక్స్ లో కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం ఇండియన్ మార్కెట్లో జైంట్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చూద్దాం. ఒక విన్నింగ్ స్టాక్ ను చూస్ చేయడానికి 8 కీ స్టెప్స్ మనం ఫాలో చేయాలి. దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. రెడీయా? స్టెప్ 1, రెవెన్యూ గ్రోత్ ను చూడండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టాప్ లో కనిపించేదే కంపెనీ తీసుకొచ్చే టోటల్ మనీ. దట్స్ వై దాన్ని టాప్ లైన్ అంటారు. లాస్ట్ ఇయర్ 10,001.22 బిలియన్ రూపీస్ ఆర్ $119.9 బిలియన్ రెవెన్యూ రిలయన్స్ జనరేట్ చేసింది. ఇది లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తే 2.6% ఎక్కువ. వై డస్ దిస్ మ్యాటర్? రెవెన్యూలో కన్సిస్టెంట్ గ్రోత్ ఉండటమే కంపెనీ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ మార్కెట్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని అర్థం. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రెవెన్యూలో గ్రో అయ్యే కంపెనీస్నే ఎప్పుడు సర్చ్ చేయాలి. స్టెప్ 2, చెక్ ద బ్యాలెన్స్ షీట్. దీంట్లో కంపెనీస్ అసెట్స్ వాట్ ఇట్ ఓన్స్, లయబిలిటీస్ వాట్ ఇట్ ఓస్ అండ్ షేర్ హోల్డర్స్ మనీ ఉండేది చూడొచ్చు. Reliance total as of 31st March 2024 rupees 17,559.86 billion rupees and వాళ్ళ total liabilities rupees 8,301.98 billion rupees ఉండటం వల్ల ఒక స్ట్రాంగ్ ఫినాన్షియల్ పొజిషన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. రిలయన్స్ కేసులో మనం చూసినట్టు ఒక హెల్తీ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ కన్నా ఎక్కువ అసెట్సే ఉంటాయి. కానీ ఓవరాల్ ఫినాన్షియల్ హెల్త్, లిక్విడిటీ, డెట్ మేనేజ్మెంట్ లాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. కరెంట్ రేషియో. దీంట్లో షార్ట్ టర్మ్ లో కంపెనీ ఏం ఓన్ చేస్తుంది అండ్ షార్ట్ టర్మ్ లో ఏం ఓ చేస్తుంది అనే వాటిని కంపేర్ చేయడమే. రేషియో అబౌవ్ 1 చాలా మంచి రేషియో. రిలయన్స్ వాళ్ళ రేషియో 1.09 అంటే ఎవ్రీ 1 రూపీ వాళ్ళు ఓ చేస్తే 1.09 రూపీ అసెట్స్ లో కవర్ చేస్తుంది. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ను మీట్ చేయడానికి ఇది ఒక కంఫర్టబుల్ పొజిషన్ సజెస్ట్ చేస్తుంది. డెట్ టు ఎక్విటీ రేషియో అంటే కంపెనీకు ఎంత డెట్ ఉందో దాంతో షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేసిన మనీ కంపేర్ చేస్తే వచ్చేదే. ఒక ఐడియల్ డెట్ టు ఎక్విటీ డిఈ రేషియో ఇండస్ట్రీ బట్టి వేరీ అవుతుంది. జనరలీ 1 కి బిలో ఉన్న రేషియోని హెల్తీగా చూస్తారు. అంటే కంపెనీ డెట్ మీద ఎక్కువ రిలే అవ్వలేదు అని అర్థం. రిలయన్స్ రేషియో ఇస్ 0.41. గ్రో అవ్వడానికి వాళ్ళు డెట్ ను వైజ్ గా యూజ్ చేస్తారు. డిఈ రేషియో ఇస్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్ బై షేర్ హోల్డర్స్ ఎక్విటీ. స్టెప్ 3, కీ రేషియోస్. ROE అండ్ PE రేషియోని చూడండి. ఫస్ట్, ఒక కంపెనీ తమ షేర్ హోల్డర్స్ మనీను ఎంత ఎఫిషియెంట్ గా ప్రాఫిట్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తుంది అనేదే ROE రేషియో. కంపెనీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అని ఈ నంబర్స్ చెప్తుంది. రిలయన్స్ రిటర్న్ ఆన్ ఎక్విటీ ROE ఇస్ 8.54%. అంటే ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ షేర్ హోల్డర్ మనీని కంపెనీ 8.54 రూపీస్ గా ప్రాఫిట్ చేస్తుంది. డీసెంట్ గా ఉన్నప్పటికీ ఇది హయ్యర్ గా ఉండడం బెటర్. ROE is net income by shareholders equity into 100. Shareholders equity is equal to total assets minus total liabilities. Rupees 17,55,986 minus rupees 8,30,198 is equal to rupees 9,25,788 crore. Net income is rupees 79,020. ROE is rupees 79,020 by rupees 9,25,788 into 100. which is approximately 8.54%. Reliance stock overvalued or undervalued అని అసెస్ చేయడానికి ప్రైస్ టు ఎర్నింగ్స్ PE రేషియో యూస్ చేస్తారు. స్టాక్ ప్రైస్ rupees 2,960. ఎర్నింగ్స్ పర్ షేర్ EPS 2024 rupees 102. నెక్స్ట్, ప్రైస్ టు ఎర్నింగ్స్ PE రేషియో. ఒక స్టాక్ ఓవర్వాల్యూడ్ ఆర్ అండర్వాల్యూడ్ అని డిటర్మైన్ చేయడానికి ఈ రేషియో హెల్ప్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ 1 రూపీ ఆఫ్ కంపెనీస్ ఎర్నింగ్స్ కి ఎంత పే చేసేందుకు విల్లింగ్ గా ఉన్నారు అనేది PE రేషియోలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ PE రేషియో ఇస్ 29. అంటే ఇన్వెస్టర్స్ ఇది ఇంకా గ్రో అవుతుందని థింక్ చేస్తున్నారు. బట్ PE కాంపిటీటర్స్ కన్నా హయ్యర్ గా ఉంటే అది చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అని అర్థం. క్యాల్కులేటింగ్ ద PE రేషియో ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. PE రేషియో ఇస్ షేర్ ప్రైస్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. PE ratio is rupees 2,960 by 102. PE ratio is approximately 29. Step 4, market capitalization. Rupees 20,140.11 billion అనేది రిలయన్స్ మార్కెట్ క్యాప్.
అండ్ మన ఎగ్జాంపుల్ అయిన రిలయన్సే ఈ మైల్ స్టోన్ క్రాస్ చేసిన ఫస్ట్ ఇండియన్ కంపెనీ. ఒక బిగ్గర్ మార్కెట్ క్యాప్ అంటే యూజువలీ మోర్ స్టెబిలిటీ. బట్ రిమెంబర్, బిగ్ కంపెనీస్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. సో ఎప్పుడు ఆ కంపెనీ ఫండమెంటల్స్ ని ఫస్ట్ చెక్ చేయాలి. స్టెప్ 5, డివిడెండ్స్ అండ్ షేర్ హోల్డర్ రిటర్న్స్ ను చెక్ చేయండి. డివిడెండ్స్ రెగ్యులర్ గా పే చేసే కంపెనీస్ యూజువలీ సాలిడ్ ఫినాన్సెస్ తో ఉంటుంది. లాస్ట్ ఇయర్ రిలయన్స్ 7 రూపీస్ పెర్ షేర్ పే చేశారు. అంటే వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్స్ కు కమిటెడ్ గా ఉంటున్నారు. డివిడెండ్స్ మాత్రం పే చేసే కంపెనీస్ కాకుండా ఓవర్ ద టైంలో దాన్ని ఇంక్రీజ్ చేసే కంపెనీస్ ను కూడా సర్చ్ చేయండి. బిట్వీన్ 2% and 6% అనేది ఒక గుడ్ డివిడెండ్ yield. ద డివిడెండ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ద స్టాక్ ప్రైస్. స్టెప్ 6, కీప్ అన్ ఐ ఆన్ ఇండస్ట్రీ ట్రెండ్స్. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం వల్ల కంపెనీస్ ఫ్యూచర్ ని అండర్స్టాండ్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. రీటైల్, డిజిటల్ సర్వీసెస్ అండ్ టెలికాంలో రిలయన్స్ కు బిగ్ ప్రెసెన్స్ ఉంది. ఈ కామర్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్ రైస్ వల్ల వాళ్ళు గ్రో అయ్యేందుకు మంచి స్పాట్ ఉంది, ఎస్పెషల్లీ జియో వల్ల. మీకు ఇంట్రెస్టెడ్ గా అనిపించే ఇండస్ట్రీస్ లో ఉన్న ట్రెండ్స్ అండ్ న్యూ టెక్ ని రీసెర్చ్ చేయండి. క్విక్ గా అడాప్ట్ అయ్యే కంపెనీసే సక్సీడ్ అవుతాయి. స్టెప్ 7, లుక్ అట్ ద మేనేజ్మెంట్. గుడ్ లీడర్స్ వల్ల హ్యూజ్ డిఫరెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ముఖేష్ అంబానీస్ లీడర్షిప్ వల్ల రిలయన్స్ ఒక గ్లోబల్ జైంట్ అయింది. తన విషన్ అంటే కంపెనీను డైవర్సిఫై చేయడమే కంపెనీ సక్సెస్ కు కీగా ఉంది. వాళ్ళ మేనేజ్మెంట్ హిస్టరీను చెక్ చేయండి. స్ట్రాంగ్ లీడర్స్ ఎప్పుడు స్మార్ట్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల కంపెనీ గ్రో అవుతుంది. స్టెప్ 8, వాచ్ మార్కెట్ సెంటిమెంట్. న్యూస్ అండ్ ట్రెండ్స్ బేస్ చేసి స్టాక్ ప్రైసెస్ మూవ్ అవుతుంది. పీపుల్ ఒక స్టాక్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఆర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అనే వాటిని ఫాలో చేయడానికి మీరు టూల్స్ యూస్ చేయొచ్చు. బై ఆర్ హోల్డ్ అనే అనలిస్ట్ రేటింగ్స్ మీకు ఒక స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే ఐడియా ఇస్తుంది. ఎకనామీ ఆర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే వాటికి మీరు అటెన్షన్ ఇవ్వండి. ఇవి హోల్ మార్కెట్ను ఎఫెక్ట్ చేస్తుంది. ఫైనల్ థాట్స్, ఒక రీక్యాప్. విన్నింగ్ స్టాక్స్ పిక్ చేసే అప్పుడు అండర్స్టాండ్ రెవెన్యూ గ్రోత్, అనలైజ్ ద బ్యాలెన్స్ షీట్, కీ రేషియోస్ లైక్ ROE అండ్ PEను చూడండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ను కన్సిడర్ చేయండి. డివిడెండ్స్ అండ్ షేర్ హోల్డర్ రిటర్న్స్ ను చెక్ చేయండి. ఇండస్ట్రీ ట్రెండ్స్ చూస్తూ ఉండండి. మేనేజ్మెంట్ క్వాలిటీను అసెస్ చేయండి. ఫాలో మార్కెట్ సెంటిమెంట్. ఈ 8 స్టెప్స్ ను మైండ్ లో పెట్టుకోండి. ఇన్వెస్టింగ్ హార్డ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ తో మీరు కాన్ఫిడెంట్ గా రిలయన్స్ లాంటి కంపెనీస్ ను అనలైజ్ చేసి స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీరు ఏ స్టాక్స్ ను వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.